హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా. పరిశుద్ధుడైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మనలను భద్రముగా క్షేమంగా ఉంచుతున్న కారణం చేతనే మనం ఈ గందరగోళ లోకంలో భద్రంగా ఉండగలుగుతున్నాం. పిల్లలు రెండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 25వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. Acts 2:25 He is my right hand, I will not be shaken. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు తన ప్రసంగంలో ఈ మాటలు మరి ఎత్తి మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య యొక్క పరిచర్యను, మరణ పునరుత్థానాలను ప్రస్తావిస్తూ ఆయన సజీవుడు అన్న సంగతిని మరి నొక్కి వక్కాణిస్తూ తన ప్రసంగంలో తెలియచేస్తున్న సమయంలో 16వ కీర్తనలో ఉన్న ఈ మాటను ఆయన ఎత్తి చూపించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, యేసయ్యను గూర్చిన ప్రవచనాత్మకమైన కీర్తన 16వ కీర్తన. అలాంటి కీర్తనలో యేసయ్య యొక్క గొప్పతనం గురించి వ్రాస్తూ ఆయన మరి పుట్టిన తరువాత చేయబోయే సంగతులన్నీ కూడా ప్రవచనాత్మకంగా 16వ కీర్తనలో వివరిస్తూ ఉన్నారు. అయితే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన తండ్రి యొక్క చిత్తమంతయు కూడా నెరవేర్చడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడ్డారండి. ఆయన విధించిన మరి ఆ యొక్క ఒడంబడికను, విధులను మరి తను ఈ లోకంలో క్రమముగా నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తమంతయు చేయటానికి ఆయన ఇష్టపడ్డారు. అన్నిటిలో కూడా ప్రభు విజయం పొందుకున్నారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారండి. తన కుడి పార్శ్వమున ప్రభు ఉన్నాడని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన తన పనులన్నింటిలో కూడా విజయం సాధించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ, కష్టం ఎదురైనప్పటికీ, అవమానాలు అవహేళనలు ఎదురైనప్పటికీ, నిందలు భరిస్తూ ప్రియులారా తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను ఈ లోకంలో ఆయన జరిగించారు. మన కొరకు సిలువలో యాగమయ్యారండి. ప్రియులారా, మరణించారు, సమాధి చేయబడ్డారు, మరి పునరుత్థానుడై 3వ దినాన సజీవుడిగా లేచాడు. ఆ సజీవుడైన యేసయ్యను ప్రకటిస్తున్న సందర్భంలోని అపోస్తలుడైన పేతురు ఈ మాట చెప్తున్నాడు. నిజమే, ప్రభు అండి మరి ఈ మాటలు ప్రభు జీవితంలో ఏ రీతిగా, యేసు ప్రభు జీవితంలో ఏ రీతిగా నెరవేరినాయో ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆదర్శం. ఎందుకంటే ప్రభు తన కుడి పార్శ్వమున, మన కుడి పార్శ్వమున ఉండి మనలను తన చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడండి. పరిశుద్ధ లేఖనంలో అనేక మార్లు తన కుడి చేయి పట్టి మనల్ని నడిపిస్తున్నట్లుగా, తన హస్తము చేత మనల్ని నడిపిస్తున్నట్లుగా లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. 89వ కీర్తన 21వ వచనాన్ని కనుక చూస్తే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలం అతనిని బలపరచునన్నమాట. ప్రభుని గురించి చెప్పబడుతున్నప్పటికీ ప్రియులారా, ఇది నీకు నాకు వాగ్దానమై ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఆయన కుడి చేయి మనలను బలపరుస్తుంది. ప్రభు హస్తం మనకి తోడుగా ఉంటుందండి. ఆయన బాహుబలము చేత మనము సజావుగా నడవగలుగుతాము, ధైర్యంతో ముందుకు కొనసాగగలుగుతాం. మరి ఒక మాట 18వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును అన్నమాట చూస్తున్నాము. 80వ కీర్తన 17వ వచనాన్ని కనుక చూస్తే, నీ కుడి చెయ్యి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలన్నీ ప్రియ దేవుని బిడ్డలారా నేను నా జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తన కుడి చేయిని పట్టి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి. తన కుడి చేతి ఆశీర్వాదములను నిత్యము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి, ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడానికి ప్రభువు వలె తండ్రికి ఎలాగైతే ఆయన లోబడి ఉన్నాడో మనము కూడా మన ప్రభువునకు లోబడి ఆయన విధించిన ఆజ్ఞలు కట్టడల చొప్పున నడుచుకుంటూ యేసయ్యను ప్రకటిస్తూ ముందుకు కొనసాగాలి. అప్పుడు ఈ దివ్యమైన వాగ్దానాలు మన సొంతమవుతాయని చెప్పి తెలియచేస్తున్నాను. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 103వ కీర్తన 5వ వచనము, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం కదా. ఈ నూతన వస్త్రంలో అడుగుపెట్టిన మీ జీవితాల్లో మేలులతో ప్రభు నింపబోతున్నాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా నైనా నువ్వు మాకు ప్రత్యక్షమయ్యావు తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నేను ఈ లోకంలో మీరు మా కొరకు నాయనా తండ్రి చిత్తమంతా కూడా నెరవేర్చావు తండ్రి, నీకు స్తోత్రం. తండ్రికి విధేయుడవై జీవించావు ప్రభా, నీకు వందనాలు. ఆయన నీ కుడి పార్శ్వమున ఉండి నేను నడిపించారు ప్రభా. ఆయన మీరు మాకు గొప్ప మాదిరి అయి ఉన్నారు తండ్రి. అలాగనే నైనా మా జీవితాల్లో కూడా ప్రభా నైనా తండ్రి మా కుడి చేయి పట్టుకుని నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కుడి చేతి దీవెనలని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఎలాగైతే తండ్రికి లోబడి ఉన్నారు తండ్రి, మేము మీకు లోబడి ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రం. నీ చిత్తమంతయు మా జీవితాల్లో నెరవేర్చండి. నీ చిత్తానికి సంపూర్ణంగా తలయొగి విధేయులం కాగలడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని బిడ్డలను ఆశీర్వదించమని ప్రభా. నేను ఏదైనా దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా అయినా తండ్రి అయినా ప్రభా, ఇంకా ఎవరైనా ప్రభా ఈ దినాన్ని బట్టి నాయన చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలో ప్రభా నాయన ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉంటే ప్రభా నాయన కోర్టు సమస్యలు, నాయన ఆస్తి తగాదాలు, నాయన కుటుంబంలో అశాంతి, నెమ్మది లేని పరిస్థితి, లోకంలో ఉన్న పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనలేని బలహీన స్థితి, వీటన్నిటి నుంచి యేసునామములో విడుదల కలుగును గాక. నీ రక్తం చేత బిడ్డలను కప్పుచున్నాను. నీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.